మేడం, ఇది మీ కారే కదా? అవును. ఇతను మీకు తెలుసా? తెలుసు. ఇందులో ఉన్న బ్రౌన్ షుగర్ నీకు ఇచ్చింది ఎవరు? చెప్పు. ఇప్పుడు నోరు పెగలడం లేదా? ఈమె ఇచ్చారు సార్. విక్రమ్! సార్, మేడం ఒక ప్లేస్ చెప్పారు. అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే ఒక వ్యక్తి వస్తాడు, అతనికి బాక్స్ ఇవ్వాలని చెప్పారు సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి జ్ఞానం ఉందా? నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నావు. నిన్ను నమ్మి నీకు కార్ సర్వీస్ కిస్తే నువ్వు నా మీద చెప్తున్నావు, నన్నే ఇరికించాలని చూస్తున్నావు. అసలేం జరుగుతుంది? మేడం, మీరు స్టేషన్కి రండి. ఇవన్నీ అక్కడ మాట్లాడుకుందాం. నేనెందుకు స్టేషన్కి రావాలి? బండి సర్వీస్ కి తీసుకొచ్చింది ఇతనే కదా. కానీ అతను మీ మీద చెప్తున్నాడు కదా. మీరు సొసైటీలో పేరున్న వ్యక్తి. దయచేసి నా మాట విని గౌరవంగా నాతో రండి మేడం. పదండి. ఇన్స్పెక్టర్, 1 minute సార్. ఇన్స్పెక్టర్, మేడంని స్టేషన్కి ఎందుకు తీసుకుని వెళ్తున్నారు? మీరెవరు? నేను శివగామి అన్నని. అవునా మేడం? అవును. మేడం కారులో మాదక ద్రవ్యాలున్నాయి. ఆ కారు ఇతనే డ్రైవ్ చేస్తున్నాడు. ఇతన్ని అడిగితే ఆ మాదక ద్రవ్యాలు మేడమే ఇచ్చారని చెప్తున్నాడు. ఆమె ఎవరో తెలుసా? ఏంటి స్వామి ఇది? మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా? ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఇప్పుడు నువ్వు. ఈమె శివగామి, భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. ఈమె ఒక్కరోజు టర్నోవర్ ఎంతో తెలుసు. ఈమె స్కూల్లో, ఫ్యాక్టరీలో, ట్రావెల్స్లో ఎంతమంది పనిచేస్తున్నారో తెలుసు. ఇవన్నీ నాకెందుకు? మేడం కారులో మాదక ద్రవ్యాలున్నాయి. ఆ విషయం ఏం చెయ్యాలి? అదే నా పని. ఏ ఆధారంతో మేడంని అరెస్ట్ చేస్తున్నారు? కారులో మాదక ద్రవ్యాలు దొరికాయని చెప్తున్నానుగా. అవునా? ఒకసారి ఎక్కడో చూపించండి. రఘు సార్, ఓపెన్ చేయి. మాదక ద్రవ్యాలు ఉండాల్సిన ప్లేస్లో చీరలా వచ్చింది? నాకు తెలియదు సార్. ఏంటిది ఇన్స్పెక్టర్? మీరు మాదక ద్రవ్యాలున్నాయని చెప్పారు. ఇదేనా మీరు చెప్పిన మాదక ద్రవ్యాలు? చీర తీసుకెళ్తుంటే అరెస్ట్ చేయమని మీకెవరు చెప్పారు? జాగ్రత్తగా చూడు, చెక్ చేయి. ఏమీ లేవు సార్. అందులో ఉండాల్సిన మాదక ద్రవ్యాలు ఏమయ్యాయి? నిజంగా నాకేం తెలియదు సార్. నేను ఇక్కడే ఉన్నాను సార్. ఏంటయ్యా రఘు? ఇన్స్పెక్టర్, అవన్నీ మీరు తర్వాత చూసుకోండి. కారులో మాదక ద్రవ్యాలు లేవు కదా, ఇక మేము వెళ్ళొచ్చా? వెళ్ళండి సార్. డిక్కీ క్లోజ్ చేయండి. మాదక ద్రవ్యాలు ఏమైనట్టు? చెల్లెమ్మా, నువ్వు నీ కారులో రామ్మా, నేను నా కారులో వస్తాను.
నీ సంగతేంటయ్యా? ఇంకొకసారి ఇలా అనుమానాస్పదంగా కనిపిస్తే నీ సంగతి చూస్తా. వెళ్ళా. నేనక్కడికి వెళ్ళినప్పుడు ఆ కార్ గురించి పోలీసులకి చెప్పింది విక్రమ్ అని అర్థమైంది. ఇన్స్పెక్టర్ అడిగినప్పుడు నేనే డ్రగ్స్ ఇవ్వమన్నాను అని స్టేట్మెంట్ ఇస్తాడని నేను అనుకోలేదన్నయ్య. ఏం జరుగుతుందో కొంచెం సేపు అర్థం కాలేదు. ఆ చెత్త వెధవ ఇంత పని చేస్తాడని అనుకోలేదు. నువ్వొచ్చి సేవ్ చేసావు. అసలు నా కార్లో డ్రగ్సే లేవు, అక్కడ చీరుంది. నాకు అర్థమైంది ఏంటి అంటే ఇదంతా చేసింది నువ్వే అని. థ్యాంక్ యూ అన్నయ్య. అసలు నువ్వేం చేసావన్నా? ఇలాంటి ట్రిక్స్ నాకు చాలా బాగా తెలుసమ్మా. అది సరే అన్నా, డ్రగ్స్ ఉన్న ప్లేస్లోకి చీరెలా వచ్చింది? డ్రగ్స్ లేకుండా ఊరికే అయితే నన్ను రమ్మన్రు కదా. నిజంగా అందులో డ్రగ్స్ లేవా? ఉన్నాయి. ఆ డ్రగ్స్ ఇప్పుడు నా కారులో ఉన్నాయి. అన్నా, అదేంటి? అసలు నేను ఏం చేశానో తెలుసా? నిన్ను కలుద్దామని ఇంటికి బయలుదేరాను. నీకోసం వచ్చే దారిలో వినండి 93.5 రెడ్ ఎఫ్ఎం. మీరు కనుక ఖైరతాబాద్ రూట్లో వెళ్తున్నట్లయితే ఆ రూట్ అంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక అరగంట వరకు ఆ రూట్ క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. మీరక్కడి నుండి రూట్ డైవర్షన్ తీసుకుంటే మంచిది. అన్ని చోట్ల రోడ్డు డైవర్షన్సే. ట్రాఫిక్ ఎక్కువ ఉందనో, లేదంటే రోడ్డు బాగాలేదనో, లేదా ఏదో సమస్య ఉందనో తెలియకుండానే రోడ్డు డైవర్షన్ తీసుకుని ఏదో శక్తి పంపించినట్టుగా ఈ దారిలోకొచ్చాను. శివగామి కారులా ఉందే. ఏంటిది? నేనెళ్ళి శివగామి గారిని తీసుకొని వస్తాను. ఇక్కడేదో జరుగుతోంది. అనవసరంగా శివగామి ఇరుక్కునేలా ఉంది. ఏ తప్పు చేయకపోయినా శివగామి పోలీసుల చుట్టూ తిరగాలి. అలా జరగకూడదు. శివగామిని తప్పించడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి?